Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone. వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. మనం 9th క్లాస్ లెసన్స్ని తెలుగులో చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మనం 4th యూనిట్ చూడబోతున్నాం. 4th యూనిట్ అనేది ఎన్విరాన్మెంట్ గురించి ఉంటుంది కంప్లీట్గా. ఓకే, సో మనం అందరం మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకుంటే ఆ ఎన్విరాన్మెంటే మనల్ని కాపాడుతుంది. మనం ఒకవేళ ఎన్విరాన్మెంట్ని స్పాయిల్ చేసామంటే ఖచ్చితంగా మన లైఫ్ని మనమే స్పాయిల్ చేసుకున్నట్టు అనే మీనింగ్ వచ్చే విధంగా ఈ లెసన్ని ఒక మనిషి జీవితాన్ని ఆ ఎన్విరాన్మెంట్తో కంపేర్ చేస్తూ మనిషికి ఆ ఎన్విరాన్మెంట్కి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ మనకు ఇక్కడ రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి అని ఇవ్వడమైంది. సో రీడింగ్ ఏలో మనం వాట్ ఈజ్ మ్యాన్ వితౌట్ ద బీస్ట్, ఎనిమల్స్ అనేవి లేకపోతే మనిషి ఏమవుతాడు అనేది ఫస్ట్ రీడింగ్ ఏలో మనం చూడబోతున్నాం. ఓకే, సో లెట్ us see that reading A. You can see here ఒక ఎలిఫెంట్, ఏనుగు చనిపోయి పడి ఉంది. సో కేరళలో మనం రీసెంట్గా చూసాం ఒక బాంబు తిని ఏనుగు ఎలా చనిపోయిందనేది. సో అలాంటివి జరిగినప్పుడు మన కోర్టులు కావచ్చు, మన పొలిటీషియన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్గానే రియాక్ట్ అవుతారు. ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్ని, మనతో బతుకుతున్నటువంటి ఆ ఎనిమల్స్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి. బికాస్ మనకు ఎంత హక్కు ఉందో ఈ భూమి పైన వాటికి కూడా అంతే హక్కు ఉంది. ఓకే, సో వాటిని ఎలా పరిరక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి, అసలు వాటికి మనకు ఉన్న అనుబంధం ఏంటి అని చెప్పడం కోసం ఒక వ్యక్తి ఒకరోజు తను ఇచ్చిన స్పీచ్లో చెప్పిన మాటలే ఈ రీడింగ్ ఏలో మనం చూడబోతున్నాం. ఓకే, సో ఒక గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ వచ్చి మీ దగ్గరికి వచ్చి ఇక్కడ మేము రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం, లేదంటే మీ ఏరియాలో ఒక ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాం, కాబట్టి మీకు వేరే దగ్గర ల్యాండ్స్ ఇస్తాము, మీరు అక్కడికి వెళ్ళిపోండి, ఈ ల్యాండ్స్ మాకు ఇచ్చేయండి అని అంటే ఓకే, ఒక్కరవ ఎక్కువ రేటుకి కనుక వాళ్ళు అడిగారు అని అంటే ఖచ్చితంగా మన ల్యాండ్స్ మనం ఇచ్చేసి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి విల్లింగ్ చూపిస్తామన్నమాట. కానీ ఇక్కడ సేమ్ పొజిషన్ వచ్చి వాళ్ళని ల్యాండ్ అడిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనేదే ఈ లెసన్. సో వాట్ ఈజ్ మ్యాన్ వితౌట్ ద బీస్ట్. ఓకే, మనిషి ఏమవుతాడు ఒకవేళ ఎనిమల్స్ కనుక లేకపోతే. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేశారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. ఓకే, సో లెట్ us స్టార్ట్ దిస్. పీపుల్ చూస్ డిఫరెంట్ వేస్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. సో ప్రజలు డిఫరెంట్ వేస్లో వాళ్ళకి ఇష్టమైన దారిలో వాళ్ళు ఎన్విరాన్మెంట్ని కాపాడాలని అనుకుంటూ ఉంటారు అనమాట. ఎన్విరాన్మెంట్ని కాపాడుతూ ఉంటారు. ఓకే, కొంతమంది క్యాంపెయినింగ్స్ నిర్వహిస్తారు, కొంతమంది చెట్లు నాటమంటారు, కొంతమంది స్వచ్ఛ భారత్ లాగా మన చుట్టుపక్కలంతా క్లీన్ చేసుకోమంటారు, కొంతమంది మీ ఇల్లు మీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోండి చాలు ఆటోమేటిక్గా దేశం అంతా క్లీన్గా ఉంటుంది అని అంటూ ఉంటారు. సో ఈ విధంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు మన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేస్తూ ఉంటారు. హియర్ ఈజ్ ఎ స్పీచ్ డెలివర్డ్ బై ఏ రెడ్ ఇండియన్ చీఫ్ Seattle more than a century ago to save his land. సో ఇక్కడ మనం రెడ్ ఇండియన్ అండ్ వైట్ మ్యాన్ అంటే బ్రిటిషర్స్ని తీసుకుంటాం, రెడ్ ఇండియన్ అంటే ఒక ట్రైబల్ జాతిని తీసుకుంటాం. ఓకే, సో ఈ ట్రైబల్ జాతి వాళ్ళలో ఉన్నటువంటి ఒక పర్సన్, అతని పేరు వచ్చి చీఫ్ సీటెల్. సో ఈ సీటెల్ అనే వ్యక్తి ఒకరోజు తను ఇచ్చినటువంటి స్పీచ్, సో డెలివర్డ్ బై ఏ రెడ్ ఇండియన్ చీఫ్ సీటెల్ మోర్ దాన్ ఏ సెంచురీ అగో టు సేవ్ హిజ్ ల్యాండ్. అతని యొక్క ల్యాండ్ని కాపాడుకోవడం కోసం 100 సంవత్సరాల క్రితం తను ఇచ్చినటువంటి ఆ స్పీచ్ ఈరోజు మనం చూడబోయేటటువంటి ఈ లెసన్. సో 100 సంవత్సరాల ముందు జరిగింది ఇది. చీఫ్ సీటెల్ became world famous for a moving speech he made in 1854. సో ఈ స్పీచ్ ఎప్పుడు ఇచ్చారనంటే 1854లో ఇచ్చారు. ఆల్మోస్ట్ ఇప్పటికీ 170 ఇయర్స్ దాకా అయిపోయింది. ఓకే, సో 170 ఇయర్స్ ముందు అతను ఇచ్చినటువంటి స్పీచే ఈరోజు మనం చూడబోయేటటువంటి ఈ లెసన్. సో తను ఆ స్పీచ్తో వరల్డ్ మొత్తం ప్రపంచమంతా కూడా చాలా ఫేమస్ అయిపోయాడు. జస్ట్ బిఫోర్ హిజ్ ల్యాండ్స్ వర్ టేకెన్ ఫ్రమ్ హిమ్ అండ్ హిజ్ పీపుల్. సో ఎప్పుడు ఇచ్చాడంటే ఆ స్పీచ్
తన నుండి తన వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ ల్యాండ్స్ అనేవి తీసుకునేస్తుంది గవర్నమెంట్. సో ఆ టైంలో తను ఇచ్చినటువంటి స్పీచ్ అంటే ఏదో పైకి ఎక్కి స్టేజ్ పైకి అందరి ముందు ఇవ్వడం కాదు, ఆ విషయాన్ని మోసుకొచ్చినటువంటి వ్యక్తి, అంటే ఈ విధంగా మీ ల్యాండ్స్ని మేము ఆక్యుపై చేయాలనుకుంటున్నాము అని చెప్పడానికి ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తితో చెప్పినటువంటి మాటలే ఈ స్పీచ్. సో అంత గొప్పగా మన ఎన్విరాన్మెంట్ గురించి ఏం చెప్పాడు. సో మనమైతే మామూలుగా ఏమనుకుంటాము, మన చుట్టూ ఉన్న పరిసరాలు కాపాడుకోవాలి, మనకు చాలా యూజ్ అవుతుంది, లేదంటే పొల్యూషన్ అవుతుంది, అది ఇది చెప్తాం కదా. కానీ ఇతను ఈ ఎన్విరాన్మెంట్ని తను ఏ విధంగా ఓన్ చేసుకున్నాడు, ఏ విధంగా చెప్పాడు అనేది చూడండి. సీడల్స్ వర్డ్స్ రెజనేట్ వెరీ వెల్ ఇన్ ద ఎన్విరాన్మెంటల్ కమ్యూనిటీ. రెజనేట్ మీన్స్ ఎఫెక్ట్, ఓకే, పవర్ఫుల్ ఎఫెక్ట్. సో ఇతని వర్డ్స్, ఇతను చెప్పినటువంటి మాటలు అనేవి చాలా ఈ ఎన్విరాన్మెంటల్ కమ్యూనిటీ అంటే ఈ టోటల్ ఎన్విరాన్మెంట్ గురించి అధ్యయనం చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి మీద కూడా చాలా పవర్ఫుల్గా ఎఫెక్ట్ చూపించాయి అన్నమాట అతని వర్డ్స్ అనేవి, అతను మాట్లాడిన ఆ మాటలు. అండ్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ కన్సిడర్డ్ టు బి సంథింగ్ లైక్ ఏ గోస్పెల్ ఆఫ్ ద గ్రీన్స్. అంతేకాదు అతని మాటల్ని ఏ విధంగా కన్సిడర్ చేశారు అని అంటే, గోస్పెల్ అంటే సువార్త అంటే మంచి మాట. ఓకే, మనకు క్రిస్టియన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా సువార్త అని. సో ఆ విధంగా అంటే మంచి వార్త, అంటే మంచి, వార్త అంటే మాట. సో సువార్త అంటే ఒక మంచి మాటలుగా, దేనికి మంచి మాటలుగా, ఈ పచ్చదనాన్ని కాపాడడం కోసం అతను చెప్పిన మాటల్ని ఒక మంచి మాటలుగా పరిగణించాలి అని చెప్తున్నారు. హౌ కెన్ యూ బై ఆర్ సెల్ ద స్కై, ద వార్మ్త్ ఆఫ్ ద ల్యాండ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అతని స్పీచ్ అనేది. ఏమని, హౌ కెన్ యూ బై ఆర్ సెల్ ద స్కై, ద వార్మ్త్ ఆఫ్ ద ల్యాండ్. సో ఏ విధంగా మీరు అమ్మాలనుకుంటున్నారు, కొనాలనుకుంటున్నారు ఈ ఆకాశాన్ని, ఈ వెచ్చదనంతో నిండినటువంటి ఈ భూమిని. ఓకే, సో ఈ భూమిని, ఆకాశాన్ని అమ్మడానికి, కొనడానికి మీకు ఎలాంటి అధికారం ఉంది అని స్టార్ట్ చేశాడు తన స్పీచ్ని. ద ఐడియా ఈజ్ స్ట్రేంజ్ టు అస్. సో మీకు వచ్చినటువంటి ఈ ఆలోచన అనేది ఏదైతే ఉందో అది మాకు చాలా వింతగా అనిపిస్తుంది, చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆకాశాన్ని, భూమిని అమ్మడం ఏందయ్యా మీరు అన్న విధంగా. If we do not own the freshness of air and the sparkle of water, how can you buy them from us? So ఈ గాలిలో ఉన్నటువంటి ఆ ఫ్రెష్నెస్ని, ఓకే, ఆ ఫ్రెష్నెస్ని మేము ఇంకా అనుభవించలేదు. ఆ స్పార్కిల్ ఆఫ్ వాటర్, ఆ వాటర్ని మేము ఇంకా అనుభవించలేదు. ఆ వాటర్లో వచ్చేటటువంటి స్పార్కిల్ షైన్ ఉంది కదా, సో వాటిని మేము ఇంకా అనుభవించలేదు. వాటిని అనుభవించకుండా మా దగ్గర నుంచి మీరు ఏ విధంగా కొనుక్కుంటారు, వాటిని మీరు ఏ విధంగా కొనుక్కుంటారు అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ సాక్రెడ్ టు మై పీపుల్. సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ఎర్త్, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్ట్, ప్రతి ఒక్క చోటు కూడా మా పీపుల్కి ఎంతో పవిత్రమైనది, మా ప్రజలందరికీ కూడా ఎంతో పవిత్రమైనది. ఎవ్రీ షైనింగ్ పైన్ నీడిల్, ఎవ్రీ శాండీ షోర్, ఎవ్రీ మిస్ట్ ఇన్ ద డార్క్ వుడ్స్, ఎవ్రీ క్లియర్ అండ్ హమ్మింగ్ ఇన్సెక్ట్ ఆర్ హోలీ ఇన్ ద మెమొరీ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై పీపుల్. ఎవ్రీ షైనింగ్ పైన్ నీడిల్ అంటే ముళ్ళు ఉంటుంది కదా మనకు, పైన్ ట్రీస్కి సంబంధించినటువంటి ముళ్ళు ఉంటుంది కదా. సో ఆ ముళ్ళు, చిన్న ముళ్ళు దగ్గర నుంచి ఎవ్రీ శాండీ షోర్ అంటే తీరము, ఓకే, నదీ తీరాలు కావచ్చు, ఇసుకతో నిండినటువంటి ఆ నదీ తీరాలు కావచ్చు. ఎవ్రీ మిస్ట్ ఇన్ ద డార్క్ వుడ్స్ అంటే చీకటితో కమ్మేసినటువంటి ఆ డార్క్ వుడ్స్ అంటే ఆ కొయ్యల లోపల ఉన్నటువంటి మిస్ట్, మంచు కావచ్చు. ఎవ్రీ క్లియర్ అండ్ హమ్మింగ్ ఇన్సెక్ట్ అంటే ఎవ్రీ క్లియర్ అండ్ హమ్మింగ్ ఇన్సెక్ట్. హమ్మింగ్ అంటే కూని రాగం తీసేటటువంటి సౌండ్ చేస్తూ ఉంటాయి కదా ఇన్సెక్ట్ అంటూ. సో ఆ ఇన్సెక్ట్ వరకు ప్రతి ఒక్కటి కూడా హోలీ ఇన్ ద మెమొరీ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై పీపుల్. ఈ ప్రజల యొక్క ఉద్దేశంలో, వాళ్ళ యొక్క ఆలోచనలో ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవి
అని చెప్తున్నాడు. సో ఎంత ఎక్సలెంట్గా చెప్తున్నాడో చూడండి. ద సాప్ విచ్ కోర్సెస్ త్రూ ద ట్రీస్ క్యారీస్ ద మెమరీ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై పీపుల్. ద సాప్ విచ్ కోర్సెస్ త్రూ ద ట్రీస్ క్యారీస్ ద మెమొరీ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై పీపుల్. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆ ట్రీస్ నుంచి కారేటటువంటి మనం అంటాం కదా గోజు అనేసి, సో జిగడ అంటారు కొంతమంది రసం అంటారు. సో ఆ ట్రీస్ నుంచి కారేటటువంటి ఆ రసం దాన్ని శాప్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, ఆ రసం దీన్ని యూజ్ చేసి మనం రబ్బర్ తయారు చేయొచ్చు, గమ్ తయారు చేయొచ్చు. ఓకే, సో ఈ రసం ఏదైతే ఉందో ఆ జ్యూస్ అనేది ఈ పీపుల్ యొక్క ఆలోచనలకి వారి యొక్క అనుభవాల్లోనూ చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటారు. సో అది ఎప్పుడు వాళ్ళ ఆలోచనలో అలాగే ఉంటుంది. ద సాప్ విచ్ కోర్సెస్ త్రూ ద ట్రీస్ క్యారీస్ ద మెమొరీస్ ఆఫ్ ద రెడ్ మ్యాన్. సో ఆ విధంగా కారేటటువంటి ఆ జ్యూస్, ఆ రసం అనేది ఈ రెడ్ మ్యాన్ యొక్క మెమొరీస్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అతని యొక్క పాత జ్ఞాపకాలని అది క్యారీ చేస్తూ వస్తుంది. సో మా యొక్క జ్ఞాపకార్థం, మా పూర్వీకుల జ్ఞాపకార్థం ఆ జ్యూస్ అనేది మా యొక్క పూర్వీకుల జ్ఞాపకాలని అలాగే క్యారీ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ జనరేషన్కి. అంటే చెప్పుకుంటూ ఉంటారు కదా, ఒకప్పుడు మా తాతలు దీంతో ఇది చేశారు, దాంతో ఇది చేశారు అని చెప్తూ ఉంటారు కదా. సో ఆ విధంగా అనమాట. We are a part of the earth and it is a part of us. సో మనమందరం కూడా ఈ భూమిలో ఒక భాగము అండ్ ఆ భూమి కూడా మనలో ఒక భాగము. The perfumed flowers are our sisters. The deer and the horse, the great eagle, these are our brothers. So perfumed flowers are our sisters. ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో స్మెల్ వచ్చేటటువంటివి, మంచి సువాసన వచ్చేటటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా, పువ్వులన్నీ కూడా మా యొక్క అక్క చెల్లెళ్ళు. అండ్ ద డేర్, ద హార్స్, ద గ్రేట్ ఈగల్, దీస్ ఆర్ అవర్ బ్రదర్స్. సో డీర్ కావచ్చు, హార్స్ గుర్రం కావచ్చు, ఈగల్ గెద్ద కావచ్చు, ఇవన్నీ కూడా మా యొక్క బ్రదర్స్. ఇవన్నీ కూడా మా యొక్క బ్రదర్స్, అన్నదమ్ములు. ద రాకీ క్రెస్ట్, ద జ్యూసెస్ ఇన్ ద మీడోస్, ద బాడీ హీట్ ఆఫ్ ద పోనీ అండ్ ద మ్యాన్ ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ. ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ ఓన్లీ. అంటే ద రాకీ క్రెస్ట్, రాకీ క్రెస్ట్ అంటే ఆ కొండకి అంచున ఉంటుంది కదా, సో అవి అనమాట. సో ఉపరితల భాగం, కొండకి ఉండేటటువంటి ఆ పై భాగం. ఓకే, ఆ కొండ ఉన్నటువంటి ఆ పై భాగం. ద జ్యూసెస్ ఇన్ ద మీడోస్, ఆ మీడోస్ అంటే గడ్డి. ఓకే, ఆ పచ్చటి గడ్డి లోపల ఉన్నటువంటి జ్యూస్ అంటే ఈ పొగ మంచుతో కమ్మేసి ఉంటుంది కదా, సో కాబట్టి దాన్ని జ్యూస్గా కంపేర్ చేశారు. ద బాడీ హీట్ ఆఫ్ ద పోనీ, గుర్రం, పోనీ అంటే గుర్రం యొక్క బాడీ హీట్. అండ్ ద మ్యాన్, అండ్ మేము మనుషులము. ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ, మేము అందరం కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళము. సో వెన్ ద గ్రేట్ చీఫ్ ఇన్ వాషింగ్టన్ సెండ్స్ word that he wishes to buy our land, he asks much of us. సో ఎప్పుడైతే ఆ వాషింగ్టన్లో ఉన్నటువంటి గ్రేట్ చీఫ్ అతను ఈ మాటలను మాకు పంపించాడు, అంటే మమ్మల్ని ఈ ల్యాండ్ని కొనాలనుకొని పంపించాడు. అతని ఉద్దేశంలో ఈ ల్యాండ్ని మాత్రమే కాదు కొనాలనుకోవడం, ఇంకా చాలా ఉంది. హీ ఆస్క్డ్ మచ్ ఆఫ్ అస్, ఇంకా చాలా కోరుకుంటున్నాడు మా దగ్గర నుంచి, ఒక్క ల్యాండ్ మాత్రమే కాదు. ద గ్రేట్ వైట్ చీఫ్ సెండ్స్ word that he will reserve us a place so that we can live comfortably to ourselves. సో అతను పంపించినటువంటి మాటల్లో ఏం చెప్పున్నాడంటే, అతను మాకు ఇంకొక ల్యాండ్, దీనికి బదులుగా వేరే ల్యాండ్ ఇస్తానంటున్నాడు, అక్కడ మమ్మల్ని కంఫర్టబుల్గా జీవించండి, చాలా బాగా జీవించండి అని అతను చెప్తున్నాడు. He will be our father and we will be his children. అతను మా అందరికీ కూడా ఒక తండ్రి లాంటి వాడు, మేమందరం అతని యొక్క పిల్లలము. ఎందుకంటే అతను మమ్మల్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి, మా అందరికీ పెద్ద కాబట్టి. సో we will consider your offer to buy land, but it will not be easy, for this land is sacred to us. ఓకే, మీరు నాకు తండ్రి లాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పినటువంటి మాటలను మేము మన్నించాలి, కాబట్టి మీ ఆఫర్ని మేము ఒప్పుకుంటున్నాము, మా ల్యాండ్ని మీరు కొనుక్కోవడానికి మేము అంగీకరిస్తున్నాము. కానీ
అది అంత సులభమైనది కాదు. ఎందుకంటే ఈ స్థలం అనేది మా అందరికి the shining water that moves in streams and rivers is not just water but the blood of our ancestors. సో ఈ నదిలో ప్రవహిస్తున్నటువంటి ఈ నీరు తలతలా మెరుస్తూ షైనింగ్తో ప్రవహిస్తున్నటువంటి ఈ నీరు ఏదైతే ఉందో అది కేవలం నీళ్లు మాత్రమే కాదు, మా పూర్వీకుల యొక్క రక్తంతో సమానం. If we sell you land, you must remember that it is sacred blood of our ancestors. సో మేము గనక నీకు ఈ భూమిని అమ్మితే నువ్వు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మా పూర్వీకుల యొక్క రక్తము అనేసి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ నదిలో ప్రవహిస్తున్నటువంటి నీరు మా పూర్వీకుల యొక్క రక్తం అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. If we sell you land, you must remember that it is sacred, and you must teach your children that it is sacred, and that each ghostly reflection in the clear water of the lakes tells of events in the life of my people. So, if we sell you land, you must remember that it is sacred. And you must teach your children that it is sacred. సో మేము ఈ ల్యాండ్ని మీకు అమ్మాము అనంటే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా పవిత్రమైనదని. మీరు మాత్రమే కాదు మీ పిల్లలకు కూడా చెప్పాలి ఇది చాలా పవిత్రమైనది అనేసి. ఓకే, ఈ ల్యాండ్ చాలా పవిత్రమైనది, ఇక్కడ ఉన్న నీళ్లు చాలా పవిత్రమైనవి అని మీరు మీ పిల్లలకు కూడా చెప్పాలి. And that each ghostly reflection in the clear water of the lakes tells of events in the life of my people. So ghostly reflection అంటే ఇప్పుడు దెయ్యాలు ఏ విధంగా అయితే సౌండ్లు చేస్తాయి, ఆ అరుపులు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా ఈ నీటి నుంచి లేక్స్ అంటే చెరువుల్లో నుంచి వచ్చేటటువంటి ఆ సౌండ్స్ కావచ్చు, ఆ రిఫ్లెక్షన్ కావచ్చు, అది అంతా కూడా మా పీపుల్ అంటే మా పూర్వీకులు కావచ్చు మా ప్రజల యొక్క పనులని రిఫ్లెక్ట్ చేస్తాయి. అంటే చెరువులో చేపలు పట్టడానికి పోతూ ఉంటారు. ఓకే, అండ్ చెరువులో ఇంకా అదర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా వాళ్ళు చేసే పనులు. సో ఇవన్నీ కూడా ఈ పనులన్నీ కూడా ఆ చెరువు యొక్క ఘోషలో ఆ చెరువు యొక్క రోదనలో మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు మీ పిల్లలకు చెప్పాలి. The water's murmur is the voice of my father's father. సో ఆ వాటర్స్ యొక్క మర్మర్ అంటే గొనుగడం అంటే సౌండ్ చేస్తూ ఉండడం. సో ఆ వాటర్ చేసే ఆ సౌండ్ ఏదైతే ఉందో అది మా ఫాదర్స్ యొక్క ఫాదర్ అంటే మా నాన్నకి నాన్నలు అంటే మా పూర్వీకుల యొక్క గొంతు, అది వాళ్ళ యొక్క వాయిస్. అది చూడండి ఎంతగా కనెక్ట్ అయ్యాడో అతను. The rivers of our brothers quench our thirst. Quench means satisfy. సో ఈ రివర్స్ ఈ నదుల్లో ఉన్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మా యొక్క దాహాన్ని అయితే తీర్చాయి. ద రివర్స్ క్యారీ అవర్ కెనోస్ అండ్ ఫీడ్ అవర్ చిల్డ్రన్. అంతేకాదు ఈ నదులు కెనోస్ అంటే బోట్స్ పడవలు. ఓకే, చిన్నవి ఇలా తోలుకుంటూ పోతారు కదా ఆ పక్క ఈ పక్క తెడ్డు వేసుకొని. సో అలాంటి పడవలు, సో అలాంటి పడవల్ని ఇవి క్యారీ చేసాయి ఈ నదులు అనేవి. వాటిల్లో వల్ల మేము లాభం పొందాము అండ్ మా పిల్లలకి ఆహారాన్ని పెట్టగలిగాము. ఓకే, వాళ్ళ కడుపు నింపడానికి ఈ నది అనేది ఉపయోగపడింది మాకు. If we sell you our land, you must remember to teach your children that the rivers are our brothers and yours. And you must henceforth give the rivers the kindness that you would give my brother. So మేము గనక ఈ ల్యాండ్ని మీకు అమ్మేస్తే you must remember to teach your children that the rivers are our brothers and yours. ఈ నదులు అనేవి మీకు మరియు మీ పిల్లలకి సొంత అన్నతమ్ముళ్ళు లాంటి వాళ్ళు అని మీరు మీ పిల్లలకి చెప్పాలి. ఓకే, సో మీ పిల్లలకే కాదు మీకు కూడా ఇవి అన్నదమ్ములతో సమానం. ఈ విధంగా మీరు మీ పిల్లలకి చెప్పాలి. అండ్ యు మస్ట్ హెన్స్ఫోర్త్ గివ్ ద రివర్స్ ద కైండ్నెస్ దట్ యూ వుడ్ గివ్ మై బ్రదర్. సో మీరు మీ అన్నదమ్ములకు ఏ విధంగా అయితే దయ జాలి చూపిస్తూ ఉన్నారో అలాంటి సేమ్ కైండ్ ఆఫ్ కైండ్నెస్ అనేది ఈ నదుల మీద మీరు చూపించాలి. మీ సొంత బ్రదర్స్ లాగా వాటిని ట్రీట్ చేయాలి.
సో ఇవన్నీ వాళ్ళు చెయ్యలేరు, అందుకే ఆ ఉద్దేశంతోనే అతను ఈ స్పీచ్ అంతా కూడా వాళ్ళకి చెప్తూ ఉన్నాడు అనమాట. ఇలా చేయగలిగితేనే మేము మా ల్యాండ్ని మీకు ఇస్తాము అన్న విధంగా చెప్తున్నాడు. నెక్స్ట్ ప్రీషియస్, ఎంత వాల్యుబుల్ ఏంటి అది చూద్దాం. ద ఎయిర్ ఈజ్ ప్రీషియస్ టు ద రెడ్ మ్యాన్, ఫర్ ఆల్ థింగ్స్ షేర్ ద సేమ్ బ్రీత్, ద బీస్ట్, ద ట్రీ, ద మ్యాన్, they all share the same breath. So the air is precious to the red man. ఈ గాలి ఏదైతే ఉందో అది చాలా వాల్యుబుల్, చాలా విలువైనదన్నమాట ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఫర్ ఆల్ థింగ్స్ షేర్ ద సేమ్ బ్రీత్, ప్రతి ఒక్కరూ కూడా అన్నీ కూడా ఇక్కడ జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క జీవరాశులు కూడా సేమ్ బ్రీత్, ఒకే గాలిని పీలుస్తున్నారు. ద బీస్ట్, ద ట్రీ, ద మ్యాన్, ద బీస్ట్ అంటే ఎనిమల్స్ కావచ్చు, ద ట్రీ చెట్లు కావచ్చు, మ్యాన్ మనుషులు కావచ్చు, దే ఆల్ షేర్ ద సేమ్ బ్రీత్, అందరూ కూడా ఒకే విధమైనటువంటి గాలిని పీలుస్తున్నారు. The white man does not seem to notice the air he breathes. ఈ తెల్లవాళ్ళు వాళ్ళు పీల్చేటటువంటి గాలిని కూడా గమనించలేకపోతున్నారు, వాళ్ళకి తెలియడం లేదు ఆ గాలి యొక్క విలువ అనేది. Like a man dying for many days, he is numb to the stench. సో ఏ విధంగా ఉండారంటే ఈ తెల్లవాళ్ళు ఒక చనిపోయినటువంటి మనిషి చాలా రోజుల తర్వాత ఏ విధంగా అయితే దుర్వాసన వెదజల్లుతారు. స్టెన్స్ అంటే దుర్వాసన, కుళ్ళిపోయినప్పుడు వచ్చినటువంటి వాసన. సో ఆ వాసన వస్తున్నా కానీ నంబ్ అంటే తిమ్మిరి, ఓకే, ఎలాంటి స్పర్శ తెలియకపోవడం అనమాట. సో ఏ విధంగా అయితే మొద్దుబారిపోవడం, నంబు ఇంకా చెప్పుకోవాలంటే, సో ఏ విధంగా అయితే ఈ కుళ్ళిన వాసన వస్తున్నా కూడా మొద్దుబారిపోయినటువంటి శవము ఎలా తెలియకుండా, ఏమీ తెలియకుండా, ఆ వాసన తెలియకుండా పడి ఉంటుందో ఆ విధంగా ఈ తెల్లవాళ్ళు తన చుట్టూ ఉన్న ఈ గాలిని పీలుస్తున్నప్పటికీ కూడా దాని యొక్క విలువ అనేది తెలుసుకోలేకపోతున్నారు. But if we sell you our land, you must remember that the air is precious to us, that the air shares its spirit with. So మేము మీకు ఈ ల్యాండ్ ఒకవేళ అమ్మితే, so but if we sell you our land, you must remember that the air is precious to us. ఈ గాలి అనేది మాకు చాలా విలువైనది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, that the air shares its spirit with all the life it supports, all the life it supports. అంతేకాదు ఈ గాలి తన యొక్క ఆత్మను మా అందరితో సమానంగా షేర్ చేసుకుంటుంది, మా లైఫ్కి తోడ్పాటునిస్తుంది. ఇక్కడ తన ఆత్మ అంటే ఆ గాలి, ఓకే. సో తనలో ఉన్నటువంటి ఆ ఆక్సిజన్ని మా అందరి బ్రతుకుకి ఒక సపోర్టుగా నిలుస్తుంది, ఆ ఆక్సిజన్ ఇచ్చి మాకు ఒక సపోర్ట్గా నిలుస్తుంది. The wind that gave our grandfather his first breath also receives his last sigh. సో ఈ గాలి ఏదైతే ఉందో అదే మా గ్రాండ్ ఫాదర్, మా తాతకి మొదటి శ్వాసనిచ్చింది, పీల్చుకున్నాడు, ఊపిరి పీల్చుకున్నాడు. అండ్ చివరగా తను వదిలినటువంటి ఆ ఊపిరిని కూడా ఈ గాలి తీసుకునింది. సో the wind that gave our grandfather his first breath. సో ఆ విండ్, ఆ గాలి ఫస్ట్ బ్రీత్ నిచ్చింది అండ్ అతని యొక్క చివరి శ్వాసని తీసుకునింది. And if we sell you our land, you must keep it apart and sacred as a place where even the white man can go to taste the wind that is sweetened by the meadows flowers. సో మేము గనక ఒకవేళ మీకు ఈ ల్యాండ్ని కనుక అమ్మితే, మేము కనుక ఈ ల్యాండ్ని మీకు అమ్మితే మీరు ఏ విధంగా దీన్ని ట్రీట్ చేయాలి అని అంటే, ఏ విధంగా అయితే తెల్లవాళ్ళు కూడా ఈ గాలిని, ఎక్కడైతే వాళ్ళు గాలిని చాలా స్వీట్గా, చాలా వాల్యుబుల్గా ట్రీట్ చేస్తారో అలాంటి ప్లేస్లో ట్రీట్ చేసేటువంటి గాలిని ఒక ప్లేస్లో మీరు ఏ విధంగా అయితే గాలిని, అంటే వాళ్ళు ఏ ప్లేస్లో మంచిగా ట్రీట్ చేస్తారు, అది అంతా సరౌండింగ్స్ అంతా కూడా నీట్గా ఉండి, ఓకే, ప్లస్ ఎలాంటి డ్రైనేజీ అనేది అక్కడ లేకుండా, ఎలాంటి డర్ట్ అనేది లేకుండా ఉంటే ఆ ప్లేస్లో ఉన్న గాలిని వాళ్ళు చాలా వాల్యుబుల్గా ట్రీట్ చేస్తారు. సో అక్కడ గాలిని ఏ విధంగా ట్రీట్ చేస్తారో మీరు ఇక్కడ గాలిని కూడా అదే విధంగా ట్రీట్ చేయాలి అని చెప్తున్నాడు. So we will consider your offer to
to buy our land. If we decide to accept, I will make one condition. The white man must treat the beast of this land as his brothers. ఓకే, మీకు మేము ఈ ల్యాండ్ని అమ్మడానికి ఒప్పుకుంటాము. ఎప్పుడంటే నేను ఒక కండిషన్ పెడుతున్నాను మీకు. ఆ కండిషన్కి మీరు ఒప్పుకుంటే మేము మా ల్యాండ్ని మీకు ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాము. ఏంటంటే ఆ కండిషను, ఇక్కడ ఉన్నటువంటి ఎనిమల్స్ అన్నిటినీ కూడా మీరు మీ సొంత బ్రదర్స్ లాగా ట్రీట్ చేయాలి అని చెప్తున్నాడు. I am a savage and do not understand any other way. సో సేవేజ్ అంటే ఒక ట్రైబల్ పర్సన్, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా అనుకోవచ్చు. ఓకే, ఒక ట్రైబల్ పర్సన్. సో నేను ఒక ట్రైబల్ పర్సన్ని, ఒక తక్కువ జాతి వాడిని అని కూడా చెప్పుకోవచ్చు. సో మాకు అంత లోక పరిజ్ఞానం లేదు, అంటే మాకేమీ తెలియదు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఆటవిక వ్యక్తులు సేవేజ్ అంటే. ఓకే, ఆటవిక మనుషులం మేము, మాకేమీ తెలియదు. కాబట్టి I have seen thousands of rotting buffaloes on the prairie left by the white man who shot them from a passing train. So I have seen thousands of rotting buffaloes on the prairie. Thousands of rotting అంటే కుళ్ళిపోయినటువంటి ఎన్నో వేల కొద్ది బఫెల్లోస్ని అక్కడ పడి ఉండడం చూశాను. ఎక్కడ? ప్రైరీ అంటే శ్మశాన వాటిక అనుకోవచ్చు, ఒక విశాలమైనటువంటి ల్యాండ్. ఓకే, సో ఆ ప్లేస్లో పడి ఉండడం చూశాను. వాటిని ఎవరు చంపారో తెలుసా? మీరే, తెల్ల మనుషులు, తెల్లవాళ్ళు. ఎప్పుడంటే ట్రైన్లో వెళ్తూ వాటిని మీరు చంపేశారు. సో ట్రైన్కి అడ్డం వస్తే గుద్దేస్తూ ఉంటారు కదా ట్రైన్లలో. సో ఆ విధంగా కొన్ని వేల బఫెల్లోస్ని మీరు ఆ విధంగా చంపేస్తున్నారు. ఐ ఆమ్ ఏ సేవేజ్ అండ్ డు నాట్ అండర్స్టాండ్ హౌ ద స్మోకింగ్ ఐరన్ హార్స్ క్యాన్ బి మేడ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద బఫెల్లో దట్ యు కిల్ ఓన్లీ టు స్టే అలైవ్. సో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఒక ఆటవిక మనిషిగా నేను అడుగుతున్నాను, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, మీకు ఆ ఐరన్ స్మోక్ హార్స్ అంటే ఆ ట్రైన్, ఐరన్ స్మోక్ అంటే స్మోక్ రిలీజ్ చేసేటటువంటి ఐరన్తో తయారు చేయబడినటువంటి హార్ట్ షేప్లో ఉండే ఆ గొట్టం ఉంటుంది కదా పైన. సో ఆ ట్రైన్ అనేది మీకు ఎందుకు అంత ఎక్కువ అయిపోయింది ఈ బఫెల్లోస్ కన్నా కూడా నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. సో మీరు బ్రతకడానికి తయారు చేసుకున్న ఆ ట్రైన్ అనేది ఈ బఫెల్లోస్ని చంపడానికి కారణమవుతుంది. అది ఎందుకు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని చెప్తున్నాడు. సో ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. వాట్ ఈస్ మ్యాన్ వితౌట్ ద బీస్ట్? సో మన లెసన్ నేమ్ ఇక్కడ వచ్చింది. ఒకవేళ ఈ ఎనిమల్సే లేకపోతే మనిషి ఏమైపోతాడు? ఇఫ్ ఆల్ ద బీస్ట్ వర్ గాన్ మ్యాన్ వుడ్ డై ఫ్రమ్ ఏ గ్రేట్ లోన్లీనెస్ ఆఫ్ ద స్పిరిట్. ఒకవేళ ఈ ఎనిమల్స్ అన్నీ కూడా లేకపోతే మనిషి తన ఒంటరితనాన్ని భరించలేక ఖచ్చితంగా తను కూడా చనిపోతాడు. ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు ద బీస్ట్ సూన్ హ్యాపెన్స్ టు మ్యాన్. ఈ ఎనిమల్స్కి ఏదైతే జరుగుతుందో, ఇప్పుడు ఏమైతే మనం చేస్తున్నామో తొందరలో అదంతా మనుషులకు కూడా జరుగుతుంది ఖచ్చితంగా. ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్, అన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఏ విధంగా అయితే ఈరోజు మీరు ఎనిమల్స్ని చంపుతున్నారో అదే విధంగా మనం కూడా చనిపోయే రోజు అంటూ వస్తుంది. నెక్స్ట్ రెస్పెక్ట్. సో వేటికి రెస్పెక్ట్ ఇవ్వాలి? యూ మస్ట్ టీచ్ యువర్ చిల్డ్రన్ దట్ ద గ్రౌండ్ బినీత్ దేర్ ఫీట్ ఈజ్ ద యాషెస్ ఆఫ్ అవర్ గ్రాండ్ ఫాదర్స్. సో మీరు మీ పిల్లలకి ఇంకా చెప్పండి, ఏమనంటే మీ పిల్లల కాళ్ళ కింద ఉన్నటువంటి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అది మా పూర్వీకుల యొక్క యాషెస్, బూడిద. అంటే వాళ్ళు చనిపోయినప్పుడు వచ్చినటువంటి ఆ బూడిదే వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి ఆ మట్టి. సో అంత పవిత్రమైనది. So that they will respect the land. Tell your children that the earth is rich with the lives of our kin. సో కిన్ అంటే రిలేటివ్స్. సో మీ పిల్లలకి ఇంకా చెప్పండి, వాళ్ళు నివసించేటటువంటి, వాళ్ళు నిలబడ్డటువంటి ఈ భూమి ఏదైతే ఉందో అది మా పూర్వీకులు జీవించినటువంటి ప్రదేశము అనేసి. సో అంత వాల్యుబుల్. ఎర్త్ ఈజ్ రిచ్ విత్ ద లైవ్స్ ఆఫ్ అవర్ కిన్. మా పూర్వీకులు నివసించడం వల్ల ఇక్కడ దీని యొక్క వాల్యూ అనేది చాలా పెరిగింది. సో అంత పవిత్రమైనటువంటి ఈ ల్యాండ్ని గురించి మీ పిల్లలకి చెప్పండి.
teach your children what we have taught our children, that the earth is our mother. మా పిల్లలకు మేము ఏదైతే చెప్పామో ఆ విధంగానే మీరు కూడా మీ పిల్లలకి చెప్పండి. ఈ ఎర్త్ అనేది ఒక తల్లితో సమానము అని మీ పిల్లలకు కూడా చెప్పండి. Whatever befalls the earth befalls the sons of the earth. So whatever befalls the earth befalls the sons of the earth. సో మీరు ఈ ఎర్త్కి ఏదైతే చేస్తారో ఖచ్చితంగా ఆ ఎర్త్ కూడా దీనిపైన ఉన్నటువంటి సన్స్ అంటే దీనిపైన ఉన్నటువంటి ప్రజలకు ఆ ఎర్త్ కూడా అదే చేస్తుంది. సో మీరు ఈ భూమికి ఏమిస్తే ఆ భూమి మీకు అదే ఇస్తుంది. ఈ భూమికి మీరు ఎలాంటి హాని తలపెడితే మీకు అలాంటి హాని ఈ భూమి తలపెడుతుంది. If men spit upon the ground, they spit upon themselves. సో మీరు ఈ భూమి మీద ఉమ్ము వేశారంటే, స్పిట్ అంటే ఉయ్యడం, ఉమ్ము వేశారంటే మీ మీద మీరు ఉమ్మేసుకున్నట్లే అని చెప్తున్నాడు. This we know, the earth does not belong to man. Man belongs to the earth. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే ద ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్. ఈ భూమి అనేది మనిషికి సంబంధించింది కాదు. మనిషికి ఎలాంటి హక్కు లేదు ఈ భూమి పైన. ఇది నాది, ఇది నీది అని కొట్టుకుంటున్నాం, కానీ మనిషికి ఎలాంటి హక్కు లేదు. కానీ మ్యాన్ బిలాంగ్స్ టు ద ఎర్త్. కానీ ప్రతి ఒక్క మనిషి ఈ భూమికి చెందిన వాడే. ఈ భూమికి సర్వ హక్కులు ఉన్నాయి ఆ మనిషి మీద. సో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అతను డిపెండ్ అయ్యేది ఈ భూమి మీదే. కాబట్టి ఆ మనిషి భూమికి సంబంధించిన వాడే, కానీ మనిషికి ఆ భూమి సంబంధించినది కాదు. All things are connected like the blood which unites one family. ఏ విధంగా అయితే ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రక్త సంబంధం కలిగి ఉంటారో ఆ విధంగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశులు కూడా ఒక ఫ్యామిలీకి చెందినవే. వాళ్ళందరి మధ్య కూడా సంబంధం అనేది ఉంటుంది. ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్. అందరూ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నారు అంటే అందరూ కూడా బంధువులు, అందరూ కూడా ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళే ఈ భూమి మీద నివసించే ప్రతి జీవరాశులు కూడా. వాట్ ఎవర్ బిఫాల్స్ ద ఎర్త్ బిఫాల్స్ ద సన్స్ ఆఫ్ ద ఎర్త్. సో ఈ భూమికి మనం ఏదైతే చేస్తామో ఆ భూమి కూడా మనకు తిరిగి అదే ఇస్తుంది, అదే చేస్తుంది. మ్యాన్ డిడ్ నాట్ వీవ్ ద వెబ్ ఆఫ్ లైఫ్, హీ ఈజ్ merely a stand in it. సో స్టాండ్ అంటే ఒంటరి వాడు. ఓకే, మ్యాన్ డిడ్ నాట్ వీవ్ ద వెబ్ ఆఫ్ లైఫ్. మనిషి తన యొక్క జీవితాన్ని తాను క్రియేట్ చేసుకోడు. ఎవరు క్రియేట్ చేసేది? ఆ క్రియేటర్, ఆ దేవుడు క్రియేట్ చేస్తాడు. అతని ఆడే ఆ ఆటలో ఇతను ఒక ఆట బొమ్మ మాత్రమే అంటారు కదా, ఆ విధంగా మనిషి తన జీవితాన్ని తాను క్రియేట్ చేసుకోలేడు, తను అల్లుకోలేడు. తను తన జీవితంలో merely జస్ట్ ఓన్లీ కేవలం ఒక ఒంటరి వాడు మాత్రమే, ఒక లోన్లీ పర్సన్ మాత్రమే. తను ఏమీ చేయడు, అంతా చేసేది ఆ దేవుడే. వాట్ ఎవర్ హీ డస్ టు ద వెబ్ హీ డస్ టు హిమ్సెల్ఫ్. అతను తన జీవితంలో ఏదైతే చేస్తాడో అదే అతని జీవితం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అతను బాగా నీట్గా ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా అతని సరౌండింగ్స్ అంతా కూడా నీట్గా ఉంచుకున్నాడంటే అతని లైఫ్ బాగుంటుంది. అతను దాన్ని స్పాయిల్ చేయాలనుకుంటే ఇతని లైఫ్ కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు మనం చెట్లనన్నీ నరికేసి డిఫారెస్ట్రేషన్ చేసి అక్కడ ఫ్యాక్టరీస్ నిర్మిస్తున్నాం. దానివల్ల ఏమైంది? వర్షాలు తగ్గిపోయాయి, పొల్యూషన్ అనేది ఎక్కువైపోయింది, ఓజోన్ లేయర్కి హోల్ పడింది, అండ్ ఆ అల్ట్రావైలెట్ రేస్ అనేవి డైరెక్ట్గా మన మీద పడడం వల్ల క్యాన్సర్ అనేది ఎక్కువైపోతూ ఉంది ఈ రోజుల్లో. So next, even the white man whose God walks and talks with him as a friend to a friend cannot be exempt from the common destiny. So even the white man, ఈ తెల్లవాళ్ళు కూడా ఎవరైతే దేవుడు మాతో మాట్లాడుతాడు, దేవుడు మాతో నడుస్తాడు, మాట్లాడుతూ ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు అని అనుకుంటారో వాళ్ళకి కూడా ఎలాంటి ఎగ్జెప్షన్స్ లేవు, ఎలాంటి ఎగ్జెప్షన్స్ అనేవి లేవు. వాళ్ళకి కూడా ఉండేది కామన్ డెస్టినీ. వాళ్ళ తలరాతలు కూడా నిర్ణయించేది ఆ దేవుడు మాత్రమే. అందరికీ ఒకే రాత రాస్తాడు ఆ దేవుడు. We may be brothers after all. మనం అందరం కూడా అన్నదమ్ములము. We shall see one thing we know, which the white man may one day discover.
అవర్ గాడ్ ఈజ్ ద సేమ్ గాడ్. సో వీ షల్ సీ. కానీ చూద్దాం, మనం అందరం కూడా చూద్దాం ముందు రోజుల్లో ఏంటంటే ఈ ఖచ్చితంగా నేను చెప్పగలను. వన్ థింగ్ ఖచ్చితంగా నేను చెప్పగలను నాకు తెలిసి ఏంటంటే విచ్ ద వైట్ మ్యాన్ మే వన్ డే డిస్కవర్ అవర్ గాడ్ ఈజ్ ద సేమ్ గాడ్. అందరి దేవుడు ఒక్కడే అని తెలుసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది ఈ తెల్లవాళ్ళకి. You may think now that you own him as you wish to own our land, but you cannot. So you may think now that you own him as you wish to own our land, but you cannot. ఇప్పుడు మా ల్యాండ్ని ఏ విధంగా అయితే నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావో ఆ విధంగా నువ్వు ఆ దేవుణ్ణి కూడా సొంతం చేసుకోవాలనుకుంటున్నావు, కానీ అది ఎప్పటికీ జరగదు. He is the God of man and his compassion is equal for the red man and the white man. Compassion అంటే అతని యొక్క దయ, కరుణ. ఓకే, దేవుడు చూపించేటటువంటి ఆ కరుణ అనేది రెడ్ మ్యాన్ మీద వైట్ మ్యాన్ మీద ఇద్దరి మీద ఒకటిగానే ఉంటుంది. ఎందుకంటే హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ మ్యాన్, అతను మనుషులందరికీ దేవుడు. The earth is precious to him, and to harm the earth is to heap contempt on its creator. So ఆ దేవుడికి ఈ ఎర్త్ అనేది చాలా ప్రీషియస్, చాలా విలువైనది. మీరు ఈ ఎర్త్కి హాని తలపెట్టాలని చూస్తే మీరు ఆ సృష్టిని అంటే క్రియేట్ చేసినటువంటి ఆ దేవుడిని ధిక్కరించినట్లు, కంటెంప్ట్ అంటే ధిక్కరించినట్లు, ఎదిరించినట్లు, ఆ సృష్టిని ఎదిరించినట్లు అని చెప్తున్నాడు. సో మీరు ఈ భూమిని నాశనం చేయాలని చూస్తే అంటే ఏదన్నా హాని తలపెట్టాలని చూస్తే ఆ దేవుణ్ణి మీరు ఎదిరించినట్లు. ద వైట్ టూ షల్ పాస్ పర్హాప్స్ సోనర్ దాన్ ఆల్ అదర్ ట్రైబ్స్. సో ఈ తెల్లవాళ్ళు కూడా ఏదో ఒకరోజు చనిపోతాడు. ఈ నిజానికి చెప్పాలంటే ఈ ట్రైబ్స్ వీళ్ళందరికన్నా ముందు ఈ తెల్లవాళ్ళే చనిపోతారు. ఎందుకంటే ఈ ట్రైబ్స్ అన్నా వీళ్ళు అడవుల్లో నివసిస్తుంటారు, మంచి వాతావరణంలో ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువ రోజులు బతకచ్చు. కానీ మీరు ఆ ఫ్యాక్టరీల మధ్య, వాహనాల మధ్య నివసిస్తుంటారు కాబట్టి మీరే తొందరగా చనిపోతారు అని తనకు ఆ ల్యాండ్ మీద ఉన్నటువంటి, ఆ ఎన్విరాన్మెంట్ మీద ఉన్నటువంటి ప్రేమను ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. బట్ ఇన్ యువర్ పెరిషింగ్ యూ విల్ షైన్ బ్రైట్లీ, ఫైర్డ్ బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద గాడ్ హూ బ్రాట్ యూ టు దిస్ ల్యాండ్. సో మీ యొక్క చివరి రోజుల్లో మీరు చాలా బాగా షైన్ అవుతారు, అంటే ప్రకాశిస్తారు. పెరిషింగ్, బట్ ఇన్ యువర్ పెరిషింగ్ అంటే మీ యొక్క చివరి రోజుల్లో యూ విల్ షైన్ బ్రైట్లీ. ఓకే, ఎండింగ్ స్టేజ్. పెరిషింగ్ మీన్స్ ఎండింగ్ స్టేజ్. ఓకే, మీ యొక్క చివరి రోజులు మీరు నశించేటప్పుడు మీరు చాలా బాగా ప్రకాశిస్తారు. అంటే షైన్గా అంటే ఆరిపోతున్న దీపానికి వెలుగు ఎక్కువ అంటాం కదా. సో ఆ విధంగా మీకు పొయ్యే కాలం వచ్చింది, అందుకే మీరు ఈ విధంగా ఎగిరెగిరి పడుతున్నారు అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట. సో అది ఎవరు ఆడిస్తున్నారంటే మీ దగ్గర ఆ దేవుడే. ఫైర్డ్ బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద గాడ్ హూ బ్రాట్ యూ టు దిస్ ల్యాండ్. ఎవరైతే నిన్ను పుట్టించాడో ఆ దేవుడే నిన్ను ఈ విధంగా ఆడిస్తున్నాడు. సో నీకు పొయ్యే కాలం వచ్చింది, అందుకే నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. And for some special purpose gave you dominion over this land and over the red man. Dominion అంటే కంట్రోల్. సో నిన్ను ఒక స్పెషల్ పర్పస్ మీద ఆ దేవుడు ఈ భూమిపైకి పంపించాడు. అండ్ ఈ ఒక స్పెషల్ పర్పస్ మీద నీకు మా మీద అండ్ ఈ భూమి మీద ఒక హక్కుని కల్పించాడు. డామినెంట్, కంట్రోల్ చేయమనేసి ఒక హక్కుని కల్పించాడు. కానీ దానిని నువ్వు మిస్యూజ్ చేస్తున్నావు. ఓకే, మిస్యూజ్ చేసి నువ్వు నీ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నావు. ద డెస్టినీ ఈజ్ ఏ మిస్టరీ టు అస్ ఫర్ వీ డు నాట్ అండర్స్టాండ్. ఓకే, ఫస్ట్ we will see here. So the destiny is a mystery to us. సో ఈ ఫేట్, ఈ కర్మ, ఈ తలరాత అనేది ఏదైతే ఉందో అది ఇప్పటికీ మిస్టరీగానే ఉందంటే ఏమి జరుగుతుందో మన ఎవ్వరికీ తెలియదు. For we do not understand when the buffalo are slaughtered, the wild horses tamed, the secret corners of the forest heavy with the scent of many men, and the view of the rip hills blotted by టాకింగ్ వాయిస్. సో
ఈ ఫేట్, ఈ జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, నాకు అర్థం కావట్లేదు. ఫర్ వీ డు నాట్ అండర్స్టాండ్, నాకు ఇంకా ఇప్పటికీ అర్థం కావట్లేదు ఏంటంటే ద బఫెలోస్ ఆర్ స్లాదర్డ్, ఆ బఫెలోస్ అన్నీ చంపబడుతున్నాయి అన్నమాట. ఓకే, నరకబడుతున్నాయి, చంపబడుతున్నాయి. ద వైల్డ్ హార్స్ ట్యామ్డ్, అంటే వైల్డ్ హార్స్ అంటే అడవిలో యథేచ్ఛగా తిరగాల్సినటువంటి ఆ గుర్రం ఏదైతే ఉందో దాన్ని మీరు కంట్రోల్ చేస్తున్నారు. ద సీక్రెట్ కార్నర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ హెవీ విత్ ద సెంట్ ఆఫ్ మెనీ మ్యాన్. సో ఈ అడవిలో సీక్రెట్ ప్లేస్ కార్నర్స్ ఉంటాయి కదా, అక్కడంతా కూడా చాలామంది మనుషులు చంపబడి అక్కడ వేయబడుతున్నారు. వాళ్ళ యొక్క వాసనలు ఇప్పటికీ వస్తూ ఉన్నాయి, కుళ్ళిపోయినటువంటి ఆ వాసన అనేది ఇప్పటికీ కొడుతూ ఉంది. అండ్ ద వ్యూ ఆఫ్ ద రిప్ హిల్స్ బ్లాటెడ్ బై టాకింగ్ వైర్స్ అంటే టెలిఫోనిక్ వైర్స్. సో ఈ హిల్స్, ఈ కొండలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టాకింగ్ వైర్స్తో కప్పబడి ఉన్నాయి. ఓకే, అంటే టెలిఫోనిక్ వైర్లతో అంతా చుట్టబడి ఉన్నాయి అన్నమాట. ఎక్కడ చూసినా ఇప్పుడు టెలిఫోనిక్ వైర్లు టవర్లే ఉన్నాయి కదా, సో అది చెప్తున్నాడు. సో చుట్టబడి ఉన్నాయి. సో ఇదంతా నాకు ఏమీ అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. వేర్ ఈస్ ద థికెట్ గాన్, వేర్ ఈస్ ద థికెట్. థికెట్ అంటే థిక్ ఫారెస్ట్, ఎక్కడైతే బుషెస్ ట్రీస్ అన్నీ ఎక్కువగా ఉంటాయో అది థిక్ ఫారెస్ట్ అనమాట. సో ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అలాంటి దట్టమైనటువంటి అరణ్యాలు? లేవు, అన్నీ పోయాయి. వేర్ ఈస్ ద ఈగల్ గాన్, గెద్దలు ఎక్కడున్నాయి ఇప్పుడు? లేవు, అవి కూడా అంతరించిపోయాయి. ద ఎండ్ ఆఫ్ లివింగ్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ సర్వైవల్. ఎక్సలెంట్ కొటేషన్. ద ఎండ్ ఆఫ్ లివింగ్. సో మనం ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నాం ఏ విధంగా? ద బిగినింగ్ ఆఫ్ సర్వైవల్. మనం బ్రతకడం కోసం చేసే పనులే మన జీవితం యొక్క వినాశనానికి కారణమవుతున్నాయి. నువ్వు బ్రతకాలనేసి కార్లు, మోటార్ సైకిళ్ళు, విమానాలు అండ్ చాలా తెస్తూ ఉన్నావు. వాటి వల్ల రిలీజ్ అయ్యే పొల్యూషన్ వల్ల, వాటి వల్ల వచ్చే యాక్సిడెంట్స్ వల్ల మన జీవితాలు అనేవి ఎండ్ అయిపోతున్నాయి. సో నువ్వు బ్రతకడం కోసం, నీ మనుగడ సాగించడం కోసం నీ జీవనాన్ని ప్రశ్నార్థకం చేసుకుంటున్నావు అని ఫైనల్గా చెప్పాడనమాట. సో దిస్ ఈజ్ ద స్పీచ్ విచ్ వాజ్ గివెన్ బై ద గ్రేట్ చీఫ్ సీటెల్. ఓకే, అతను ఇచ్చినటువంటి ఆ స్పీచ్తో ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఎంత గొప్పదో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మన పూర్వీకులు నివసించినటువంటి ప్లేస్ ఇది. వాళ్ళ రక్తంతో తడిచి ముద్దైనటువంటి స్థలాలు ఇవి. వాళ్ళ యొక్క కష్టార్జితంతో, వాళ్ళ యొక్క చెమటతో వాళ్ళు నిలబెట్టుకున్నటువంటి స్థలాలు ఇవి. సో మీ పూర్వీకులు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ఆ స్థలాలని అమ్మకుండా, ఆ స్థలాలని వేరే వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ జ్ఞాపకార్థం అలాగే పెట్టుకోండి. సో వాళ్ళని గౌరవించండి. మీరు ఉన్నటువంటి ఆ ల్యాండ్ అనేది చాలా పవిత్రమైనది. సో మీ పిల్లలకి చెప్పండి, వాళ్ళ పిల్లలకు చెప్పమని చెప్పండి దాని యొక్క పవిత్రత గురించి. సో ల్యాండ్ని నమ్ముకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక ఉన్నతమైన పొజిషన్లోనే ఉంటావు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నేను మీ వెంకటేష్ ఏరవ. మీకు నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ వాళ్ళని అందరికీ షేర్ చేయమని చెప్పండి. అండ్ నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.